హాయ్ అండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కొందామని బయలుదేరాను. చుట్టూ ప్రకృతిని చూస్తూ ప్రయాణం చేస్తుంటే అస్సలు టైమే తెలియట్లేదు. పొలాల్లో వరి నాట్లు కంప్లీట్ అయినట్టున్నాయి. పొలాలన్నీ పచ్చగా కలకల్లాడుతున్నాయి. హైవేకి అటు ఇటు అన్ని వరి పొలాలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇట్లా వెళ్తూ ఉన్నాము. హైవేకి అటు ఇటు పచ్చటి వరి పొలాలు కనిపిస్తాయి. అక్కడక్కడ ప్లాంట్లు పెట్టేశారు. కానీ పచ్చని చీర కట్టుకున్నట్టుగా భూమి ఎంత బాగుందో. ఈ పచ్చని వరి పొలాలు చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది. మనం ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చినా ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చినా చెట్టు అస్సలు గర్వపడదు. కానీ అలాంటి చెట్లని మనం కొద్దిగా పట్టించుకోవటం మానేస్తుంటాం. మేము వెళ్ళే దారిలో ఇలా అలుగు ఒకటి వచ్చింది. వెల్కమ్ గార్డెన్ వరల్డ్. చూడండి, ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయంటే ఇవి బోన్సాయ్ టైపు. మొత్తం లీవ్సే ఉంటాయి, కింద స్టెమ్ లావుగా ఉంటుంది. ఇవన్నీ క్యాక్టస్ టైప్ ప్లాంట్స్. అన్నీ క్యాక్టస్, అన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. చాలా చక్కగా ఉన్నాయి. చూడండి, క్యాక్టస్ టైప్ ప్లాంట్స్. ఇవి జీజీ ప్లాంట్స్. ఇవి కాలాంచో ప్లాంట్స్. కలర్స్ సూపర్గా ఉన్నాయి. ఇవి పింక్, ఆరెంజ్, బేబీ పింక్ చాలా బాగున్నాయి. ఇది ఒక ప్లాంట్ నా దగ్గర ఉంది, అయినా వేరే కలర్ తీసుకున్నాను. చూడండి, ఎగ్లోనిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి స్నేక్ ప్లాంట్స్, ఇండోర్ స్నేక్ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్స్. ఎగ్లోనిమాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎగ్లోనిమా టైప్స్. లిప్స్టిక్ ఎగ్లోనిమా, ఇది లిప్స్టిక్ ఎగ్లోనిమా. గ్రీన్ హెవెన్, రెడ్ వ్యాలంటైన్, బటర్ఫ్లై, స్నో వైట్. ఈ వైట్ కలర్ స్నో వైట్ అంటారండి. ఈ ప్యాచ్లుగా ఉండేది లిప్స్టిక్ ఎగ్లోనిమా. డ్రాప్ టంగ్, పొడవాటి లీవ్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ ఎగ్లోనిమా, గ్రీన్ ఎగ్లోనిమా. ఎగ్లోనిమాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్లోనిమాస్ ఉన్నాయి. పీస్ లిల్లీ ఉంది. ఎగ్లోనిమా అనేది అరం ఫ్యామిలీకి చెందిన మొక్క. చూడండి, ఇవి క్యాక్టస్. ఇవి క్యాక్టస్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్స్. లక్ష్మీ కమల్ అనేవి చిన్న మందారం. ఇవి రబ్బర్ ప్లాంట్స్, చాలా బాగున్నాయి.
ఇది పీస్ లిల్లీ. ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ చేప. ఇక్కడ వాటర్లో ఉన్నాయి, ఇట్లా వెళ్ళిపోయింది. అదండి ఇటు సైడ్కి వెళ్ళిపోయింది, ఇటున్నాయి. కనిపిస్తాయి చూడండి, అగో రెడ్ కలర్ చేపలు ఎంత బాగున్నాయో. ఇటు సైడు కొంచెం పెద్ద సైజు ప్లాంట్స్ ఉన్నవి. ఇది మానిస్టెరా అరికా పామ్. జీజీ ప్లాంట్స్ కూడా పెద్ద సైజులో ఉన్నాయి, పెద్ద పాట్స్లో వేస్తున్నారు. ఇది పాయిన్సెట్టియా. ఇవి బ్యాంబూ ప్లాంట్స్. ఇవి పాయిన్సెట్టియా. ఇవి కొన్ని పెద్ద కుండీల్లో జీజీ ప్లాంట్స్ చాలా పెద్ద సైజులో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫెర్న్లో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నవి. ఈ నర్సరీ నెల్లూరు అవుట్స్కట్స్లో పొట్టేపాలెం అనే విలేజ్లో ఉందండి. చాలా పెద్ద నర్సరీ. ప్లాంట్స్కి సంబంధించిన కుండీలు కూడా ఉన్నవి. ప్లాస్టిక్, సెరామిక్ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ అన్నీ ఉన్నాయి. ప్లాంట్స్కి సంబంధించిన మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. అలాగే గార్డెనింగ్ టూల్స్ అన్నీ దొరుకుతాయి. నెల్లూరుకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా
నర్సరీని చూసి కావాల్సిన ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కొనుక్కోవచ్చు. అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సొంత ఇల్లు లేదు, మొక్కలు పెంచలేకపోతున్నాము అని బాధపడాల్సిన పని లేదండి. మనం రెంట్ హౌస్లో ఉన్నా కూడా ఇలాంటి మొక్కలు చక్కగా పెంచుకోవచ్చు. వీటికి చాలా తక్కువ వాటరే అవసరం అవుతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. 2 డేస్కి 3 డేస్కి లేదా 1 వీక్ కూడా ఇవ్వచ్చు. వింటర్ అయితే, సమ్మర్లో అయితే మాత్రము 2-3 డేస్కి అట్లా వాటర్ ఇవ్వాలి. వింటర్ సీజన్లో అయితే 1 వీక్ దాకా వాటర్ ఇవ్వకపోయినా మొక్కలు సర్వైవ్ అవుతాయి. సో హ్యాపీగా రెంట్ హౌస్లో కూడా ఇలాంటి ప్లాంట్స్ చక్కగా పెంచుకొని హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. నేను కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను. తిరిగి మా ఇంటికి వచ్చేస్తున్నాం. దారిలో చాలా చక్కగా గ్రీనరీ ఉంది. నేను ఈ ప్లాంట్స్ కొన్నానండి. ఇన్సులిన్ ప్లాంట్, కాలాంచోలో పింక్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, జీజీ ప్లాంట్. ఇది జీజీ ప్లాంట్ అండి, చాలా బాగుంది. క్యాక్టస్లో 2 వెరైటీస్ తీసుకున్నాను. చాలా బాగుంది. చిన్న లక్ష్మీ కమల్ అంటారు. క్యాక్టస్ల వెరైటీ చాలా చక్కగా ఉంది. అవి పెట్టుకోవటానికి 2 చిన్న పాట్స్ కూడా తీసుకున్నాను. పాటింగ్ మిక్స్ కూడా చాలా బాగుంది. మొత్తము కోకో పీట్లో పెట్టారు. రూట్ సిస్టమ్ కూడా బాగుంది, బాగా డెవలప్ అయినాయి. రూట్స్ కూడా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. ఇది కాలాంచో ప్లాంట్లో పింక్ వెరైటీ. ఇది రబ్బర్ ప్లాంట్, చాలా బాగుంది రబ్బర్ ప్లాంట్. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.